ఓం శాంతి. 8/7/74 అవ్యక్త మురళిలో బాబా చెప్తున్నారు, నష్టోమోహులుగా అవ్వాలి అంటే గనక సర్వ సంబంధాలు బాబాతో జోడించాలి. తల్లిగా, తండ్రిగా, స్నేహితునిగా, టీచర్గా, మార్గదర్శిగా అన్ని రకాలుగా కూడా ఒక్క బాబాతో సంబంధాన్ని మీరు జోడిస్తే నష్టోమోహగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. సర్వ సంబంధాలు బాబాతో జోడించాలి, సర్వ ప్రాప్తులు బాబా నుండి పొందాలి. ఎవరైనా మీకు ప్రాప్తినిచ్చారు. ప్రాప్తి అంటే ఏంటి? స్థూలమైన ప్రాప్తి, సూక్ష్మమైన ప్రాప్తి అని 2 రకాలు ఉంటాయి. ధనం, ఇది స్థూలమైన ప్రాప్తి. జ్ఞానం, ఇది సూక్ష్మమైన ప్రాప్తి. అలాగే ఆస్తి అనేది స్థూలమైన ప్రాప్తి. శాంతి అనేది సూక్ష్మమైన ప్రాప్తి. భగవంతుడు స్థూల నేత్రాలకి కనిపిస్తారా? అనుభూతి అనే నేత్రానికి మాత్రమే భగవంతుని ఉనికిని మనం గ్రహించగలం. ఇక్కడ కూర్చున్నారు మీరందరూ, బాబాని చూసారా? కళ్ళారా చూసారా? కళ్ళతో కనిపించేవారు కాదు భగవంతుడంటే. మనస్సుతో అనుభూతి చేసుకోవాల్సిన వారు. బాబా ఎలాగైతే సూక్ష్మమో, భగవంతుడు ఎలాగైతే సూక్ష్మమో, భగవంతుడు ఇచ్చేటటువంటి ప్రాప్తులన్నీ కూడా సూక్ష్మంగానే ఉంటాయి. ఉదాహరణకి, ఏదైనా ఒక పనిలో మీరు ఒంటరిగా ఉన్నారు, చాలా ఎక్కువ పని చేయవలసి ఉంది, మీకు సహాయంగా ఎవరూ లేరు, కానీ బాబాని సహాయం తీసుకున్నారు, బాబాని తోడు పెట్టుకున్నారు, బాబాని స్మృతి చేసుకున్నారు. అప్పుడు మీ శరీరానికి ఎంత శక్తినిస్తారంటే, ఇద్దరు ఉంటే పని ఎంత సహజమైపోతుందో అంత సహజంగా మీరు ఒక్కరే పూర్తి చేసేయగలుగుతారు. అంటే బాబా సహాయం మీకు అక్కడ కనిపించిందా? అనుభూతి అయ్యిందంతే. అనుభూతి అనే నేత్రాలతో మాత్రమే భగవంతుణ్ణి మనం దర్శించగలం. బాబా ఇచ్చేటటువంటి ప్రాప్తులు కూడా మనసుతో పొందేవి తప్ప ఎవరికన్నా చూపించడానికి కాదు. మీరు బాబా దగ్గరికి వెళ్తున్నారు కదా, మీరు ఏం పొందారు అని అడుగుతారు మిమ్మల్ని ఎవరైనా. ఏం పొందారంటే చాలామంది అడుగుతారు మిమ్మల్ని, మీరు రోజు అక్కడికి వెళ్తారు కదా, డబ్బులు ఏమైనా ఇస్తారా? సేవ చేయటానికి మనం వెళ్ళినప్పుడు, మీరు ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారా, మీరు ఇలా వచ్చి పుస్తకాలు పంచుతున్నారు లేదా జ్ఞానం చెప్తున్నారు, పైనుంచి మీకు ఏమైనా డబ్బులు వస్తాయా?
ఎందుకంటే ప్రపంచంలో అలాంటి ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఉన్నాయి. జీవనోపాధిగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం పొందే ప్రాప్తి ఆత్మికమైనది, మానసికమైనది. శాంతిని మీరు చూపించగలరా? మీరు పొందిన శాంతిని చూపించగలరు. ఎలాగా? మీ దృష్టి ద్వారా, మీ మాట ద్వారా, మీ నడవడిక ద్వారా. అంతేగాని చేతులతోటైతే వాళ్ళ కళ్ళకైతే చూపించలేరు కదా. అలాగే మీ జ్ఞానం కూడా, మీలో ఎంత జ్ఞానం ఉంది మీరు మాట్లాడితే తెలుస్తుంది తప్ప మీరు మాట్లాడినంత వరకు మీ జ్ఞానం ఏమి ఎంతుందో ఎవరికి తెలియదు. జ్ఞానం అనేది మాట ద్వారా, ధారణ అనేది కర్మ ద్వారా. ధారణ అంటే ఏంటి? ఆచరణ చేయటం. జ్ఞానం ఆచరించింది ఎలా తెలుస్తుంది అంటే కర్మల్లో తెలుస్తుంది, మనం చేసే పనుల్లో తెలుస్తుంది. ఎవరైనా మీరు జ్ఞానం చెప్తే, బాబా గురించి చెప్తే అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. వాళ్ళు అంగీకరించకపోయినా మీరు బలహీనం అవ్వకుండా మీ నడవడికని బాబా చెప్పినట్లుగా తయారు చేసుకుంటే మీ నడవడికకి తప్పకుండా వాళ్ళు ఆకర్షితం అవుతారు. నీలో చాలా మార్పు వచ్చింది ఇందులోకి వెళ్ళిన తర్వాత అని మీ మార్పుని చూసి, మీ ధారణను చూసి సేవ జరుగుతుంది. ధారణ అనేది ఎక్కడ కనిపిస్తుందంటే మన కర్మల్లో కనిపిస్తుంది. జ్ఞానం ఎప్పుడు తెలుస్తుందంటే మనం మాట్లాడి వాచా ద్వారా జ్ఞానాన్ని దానం చేసేటప్పుడు తెలుస్తుంది. ఇక మన గుణాలు కూడా కర్మల ద్వారానే వ్యక్తమవుతూ ఉంటాయి. మన పురుషార్థం, మన శక్తి, మన వైబ్రేషన్ రూపంలో వాళ్ళకి అనిపిస్తుంది. ఒక్కోసారి మీరేం చెప్పకపోయినా మిమ్మల్ని చూసి వాళ్ళు అడుగుతారు, మీరు యోగ మార్గంలో ఉన్నారా, జ్ఞాన మార్గంలో ఉన్నారా అని. మీరేం చెప్పక్కర్లేదు. ఎందుకు వాళ్ళు అలా అడిగారు? మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బాబాని స్మృతి చేస్తూ పనిచేస్తున్నారు కదా. ఈ వైబ్రేషన్ వాళ్ళకి వెళ్ళి మీరేదో డిఫరెంట్గా ఉన్నారన్న విషయము వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇవన్నీ మనం పరమాత్మ నుంచి పొందేటటువంటి సూక్ష్మ ప్రాప్తులు. అంతేకాదు, మీరేదన్నా కష్టం వచ్చినప్పుడు భయపడకుండా, అలజడి చెందకుండా, నిశ్చింతగా, నిశ్చలంగా ఉన్నప్పుడు మీ లోపల ఉన్న యోగ బలం ఎంతో తెలిసిపోతుంది. కనుక ఇవన్నీ పరమాత్మ నుంచి పొందే ప్రాప్తులన్నీ కూడా సూక్ష్మమైనవి, స్థూలమైనవి కాదు. ఆత్మ సూక్ష్మము, శరీరం స్థూలము. కానీ ఆత్మలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, మీ మాటలు ఎలా ఉంటాయి, మీ కర్మలు ఎలా ఉంటాయి, వీటి ద్వారానే మీ ఆత్మ ఏంటో ఇతరులకి పరిచయం అవుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞానం, యోగం, ధారణ, సేవ అనేవి ఇతరులకి మనం కంటితో చూపించేవి కాదు, మనము సూక్ష్మంగా ఆచరించాల్సినవి. బాబా నుంచి పొందేటటువంటి ప్రాప్తులన్నీ సూక్ష్మమైనవి. అవి కర్మల ద్వారా, మాటల ద్వారా, నడవడిక ద్వారా సమయం వచ్చినప్పుడు వాటంతటవే ప్రత్యక్షం అవుతాయి. ఈ సర్వ ప్రాప్తుల్ని ఎవరి నుంచి పొందాలి మీరు? శాంతి మీకు ఎవరిస్తారు? ఎవరిస్తారు? ఎవరైనా వచ్చి మీకు శాంతిని ఇవ్వగలరా? ప్రేమ ఎవరిస్తారు? మనం ప్రేమ కోసం ఒకరి మీద ఆధారపడతాం. ఫలానా వాళ్ళ వలన మనశ్శాంతి కరువైపోయిందని ఒకరిని నిందిస్తూ ఉంటాం. కానీ శాంతి అనేది ఏంటి అసలు? శాంతి అంటే మన వాస్తవిక స్థితి. అలజడి చెందుతున్నాం కదా మనం పరిస్థితులు వచ్చినప్పుడు. అదేంటి? పరిస్థితి యొక్క ప్రభావం. పరిస్థితి యొక్క ప్రభావం అలజడి. అది పరస్థితి. పరిస్థితి అంటేనే పరస్థితి. కానీ శాంతి అనేది స్వస్థితి, అంటే మనస్థితి. మనం పరస్థితిలోకి వెళ్ళినప్పుడు స్వస్థితిని కోల్పోయాం అంతే. ఇప్పుడు మళ్ళా స్వస్థితిలోకి వచ్చామంటే ప్రత్యేకంగా ఎవరో వచ్చి మనకి శాంతిని ఇవ్వక్కర్లేదు. శాంతి
ఆటోమేటిక్గా మనకు అనుభవం అవుతూ ఉంటుంది. అలజడి చెందటం ఆగినప్పుడు శాంతి అనేది ఉంది. నిశ్చలంగా ఉన్న ఒక నీటిలో ఒక రాయి విసిరినప్పుడు దానికి సంబంధించిన తరంగాలు వస్తాయి ఆ నీటిలో. కాసేపటికి ఏమవుతుంది, అది మళ్ళీ ప్రశాంతం అయిపోతుంది. అలాగే పరిస్థితి వచ్చినప్పుడు మీరు అలజడి చెందారంటే మీ స్థితి అలజడిగా ఉంటుంది. కానీ స్వస్థితిలో ఉన్నారంటే మళ్ళీ మీరు నిశ్చలంగా అయిపోతారు. కాబట్టి శాంతి కావాలా మీకు? శాంతి కావాలంటే శాంతి సాగరుడైన బాబా నుండి తీసుకోండి. శాంతి సాగరుడైన బాబాని తలుచుకున్నారంటే చాలు, మీకు శాంతి చాలా చక్కగా అనుభవం అయిపోతుంది. బయట పరిస్థితులు అనేవి మనల్ని అలజడి చేస్తాయి. అనుకున్న సమయానికి పని అవ్వదు, అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వవు, మనం ఊహించినట్టుగా కావలసినట్టుగా మన జీవితం ఉండదు, మనకి నచ్చినట్టుగా ఎదుటి వాళ్ళు ప్రవర్తించరు. ఈ అన్నిటి వలన మనకేమైపోతుంది? అలజడి. మనశ్శాంతిని కోల్పోయాం, ఆత్మశక్తిని కోల్పోయాం. ఇప్పుడేం చేయాలి? మీకు అలా ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరి కారణంగానైనా మీరు డిస్టర్బ్ అవుతున్నారు అనుకోండి, కాసేపు వాళ్ళ నుంచి, ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరు అతీతం చేసుకుని కూర్చుని బాబాని స్మృతి చేయండి. ప్రతి ఒక్కళ్ళకి డిస్టర్బ్ చేసేది ఏదో ఒకటి ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ డిస్టర్బ్ చేసేటటువంటి అంశం నుంచి కొంచెం మిమ్మల్ని మీరు అతీతం చేసుకుని ఒక్క క్షణం మీరు స్థితులై సర్వశక్తివంతుడైన శివ్ బాబాతో మీ మనసుని జోడించి చూడండి. మీలో ఎలాంటి మార్పు అనుభవం అవుతుందో మీకు మీకే తెలిసిపోతుంది. ఏం చేయాలి? మిమ్మల్ని ఏదైతే అలజడి చేస్తుందో ఆ పరిస్థితి నుంచి, ఆ సందర్భం నుంచి, ఆ వ్యక్తి నుంచి కాసేపు పక్కకు రండి. ఏమీ ఆలోచన చేయకండి. బాబాతో సంబంధాన్ని జోడించండి. మీ స్వస్థితిలోకి మీరు రండి. అలజడి చెందటం నా స్థితి కాదు, పరిస్థితి. శాంతిగా ఉండటం నా స్థితి. శాంతి సాగరుడైన బాబాని స్మృతి చేయండి. మీ స్వస్థితి యొక్క ప్రభావంతో అక్కడ పాడైపోయిన పని కూడా బాగైపోతుంది. గుర్తుపెట్టుకోండి, పరిస్థితి బాగుంటే నేను బాగుంటానని ఆలోచిస్తాం, చాలా పొరపాటు. మీరు బాగుంటే పరిస్థితి బాగుపడుతుంది. వాళ్ళు మారిపోతే నాకు చాలా మనశ్శాంతన ఆలోచిస్తాం. కాదు, ముందు మనం మారితే మనం మార్పుతో వాళ్ళు మారుతారు. అందుకని ఈ పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు అతీతం చేసుకోండి. బాబాతో సంబంధాన్ని జోడించండి. స్వమానంలో ఉండండి, స్వస్థితిలో ఉండి చూడండి. అక్కడ పరిస్థితి అలా అణిచివేయబడుతుంది. దీనినే భక్తి మార్గంలో శ్రీకృష్ణుడు సర్పాల యొక్క పడగ పైన స్టేజ్ లాగా చేసుకుని డాన్స్ చేసినట్లు చూపిస్తారు. చూసారా? సర్పంలా ఉంటుంది పాము. పాము అంటే కాటు వేసేది, హాని చేసేవి, మనకి హాని చేసేవి, మన ప్రాణ శక్తిని హరించేవి. పాము అంటే ప్రాణం తీస్తుంది కదా విషంతో. అలాగే మన ప్రాణశక్తిని హరించే పరిస్థితుల మీద మనము వాటిని స్టేజ్గా చేసుకుని మనం దాని మీద డాన్స్ చేయాలి. అంతేకాని ఇవి మనకి హాని చేయకూడదు. మామూలుగా అయితే మామూలు వాళ్ళకి పాములు హాని చేస్తాయి. స్వస్థితిలో, స్వమానంలో, యోగ స్థితిలో ఉన్న వాళ్ళకి పరిస్థితులన్నీ అలా అణిగిపోయి ఉంటాయి, అస్సలు మీ వైపు చూడవు. కాబట్టి
సర్వ సంబంధాలు బాబాతో జోడించండి, సర్వ ప్రాప్తులు బాబా నుండే పొందండి. ఎవరు మీకు ఏ ప్రాప్తినిచ్చినా వాళ్ళు ఇచ్చారు అని వాళ్ళ వెనక పడకండి. కొంతమంది అంటూ ఉంటారు, వీళ్ళు నాకు చాలా సహయోగం ఇచ్చారు, అందుకని వీళ్ళంటే నాకు చాలా ఇష్టం, వీళ్ళు ఏం చెప్తే అది నేను చేస్తానని అంటారు. వాళ్ళు చెప్పింది చేయటం మీరు తప్పులేదు, వాళ్ళు సహాయం చేస్తే మీరు గుర్తుపెట్టుకోవటం తప్పులేదు. కానీ బాబా సెకండ్ నెంబర్ అయిపోయి ఆ సహయోగం ఇచ్చిన వారు ఫస్ట్ నెంబర్ అయిపోతే అది పొరపాటు. బాబా చెప్పింది వాళ్ళు చేయనివ్వటం లేదనుకోండి, నాకు చాలా సహయోగం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆగిపోమంటే నేను ఆగిపోతాను అన్నారనుకోండి, మీరు ఎందులో చిక్కుకున్నారు? ఎందులో చిక్కుకున్నారు? ఆత్మకి చిక్కుకున్నారు, పరవశం అయ్యారు. ఎవరిలో ఎంత మంచి ఉండనివ్వండి, ఎవరు మీకు ఎంత మంచి చేయనివ్వండి, భగవంతుణ్ణి మర్చిపోయి వాళ్ళతో తగులుకోకండి. ఆ సమయానికి వారి ద్వారా బాబా ఇచ్చారు మీకు సహయోగం, వాళ్ళు ఇవ్వలేదు. మీరు భగవంతుడి గుప్తంగా మీకు అందించే సహాయాన్ని గుర్తించలేక ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్న మనిషినే మీకు సహాయం అందించిన వాళ్ళగా భావిస్తున్నారు. ఈ ప్రపంచంలో 2 శక్తులు ఉన్నాయి, ఒకటి దైవశక్తి, 2 మాయాశక్తి. ఈ 2 కూడా కనిపించవు. దైవశక్తి కూడా మనుషుల రూపంలో పాత్ర అభినయిస్తుంది, మాయాశక్తి కూడా మనుషుల రూపంలోనే పాత్ర అభినయిస్తుంది. ఒకళ్ళు మీకు మాయ అవుతారు, ఒకళ్ళు మీకు సహయోగులు అవుతారు. ఈ సహయోగం దైవశక్తి వలన వచ్చింది, ఈ వ్యతిరేకత మాయాశక్తి వలన వచ్చింది. వాళ్ళు నిర్దోషులు. ఇలా సర్వ ప్రాప్తులను ఒక్క బాబా నుండే పొందాలి. ఎవరైనా మీకు ఏదైనా సహాయం చేస్తే ముందు బాబాకి థ్యాంక్స్ చెప్పుకుని అప్పుడు వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపించండి. అప్పుడు మీ మనసు మనిషి మీదకి వెళ్ళలేదు, బాబా మీదకి వెళ్ళింది. కొంతమంది ఈ విషయాన్ని కొంచెం వ్యతిరేకంగా తీసుకుని మిమ్మల్ని ఎదిరించచ్చు. ఎలా అంటే, మీరేంటి ఆ సమయంలో నాకు సహయోగం చేస్తా, బాబా చేశారంట. అలా ఎవరిని తీసి పడేయమని ఎదిరించమని బాబా చెప్పలేదు. మీ మనసు సంబంధించిన విషయం ఇది. మీ మనసులో బాబాను ఉంచుకోవాలి, సహాయం అందించిన వాళ్ళకి గౌరవించాలి, అంతే. అంతేగాని ఈ జ్ఞానం అనే పాయింట్ని మీరు ఇంకో రకంగా ఉపయోగించకూడదు. మీరేంటి నాకు సహాయం ఇవ్వటం, కొంతమంది అలా కూడా జ్ఞానం యొక్క నశ ఓవర్ అయిపోతే అది వ్యతిరేక నశ అయిపోతుంది అన్నమాట. మీరేంటి నాకు చేసింది బాబా చేశారు అనేకండి, వాళ్ళు నిమిత్తమయ్యారు కదా, వాళ్ళకి గౌరవం ఇవ్వండి, మనసును మాత్రం బాబాతో పెట్టండి. ఇలా సర్వ సంబంధాలు బాబాతో పెట్టాలి, సర్వప్రాప్తులు బాబా నుండి తీసుకోవాలి. ఎవరి నుంచి ఏ ప్రాప్తి లభిస్తున్నా బాబా వాళ్ళ ద్వారా ఇచ్చారన్నది గుర్తుపెట్టుకున్నప్పుడు వ్యక్తికి వ్యక్తికి మధ్య పాపం ఉంటుంది, వ్యక్తికి వ్యక్తికి మధ్య బాబా ఉంటే పాపం ఉండదు. ఇలా సర్వ సంబంధాలు మీరు బాబాతో పెట్టుకుంటే నష్టో మోహ అయిపోతారు. ఎవ్వరికీ కూడా మీరు తగులుకోరు. మీ మనసు బాబా కంటే అమితంగా ఏ ఆత్మను మీరు ప్రేమించరు. అనేక వైపుల నుంచి త్రెంచండి, ఒకనితో జోడించండి. ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కోలా వెళ్ళిపోతుంది. ఇక్కడ యోగంలో కూర్చున్నారు, ఒకళ్ళకి ధనం అంటే వ్యామోహం అనుకోండి, ఇక్కడ కూర్చున్నారు కానీ అక్కడ సంపాదన పోతుంది, ఎవరైనా వచ్చి వెళ్ళిపోతున్నారేమో కస్టమర్స్, లేకపోతే ఇలా ఇక్కడ కూర్చున్న అవే ఆలోచన చేశారనుకోండి, వాళ్ళకి యోగంలో విఘ్నం ఏమైంది? ధన సంపాదన.
అలాగే మాతలు ఉన్నారనుకోండి, ఇక్కడ కూర్చున్నా కానీ ఇంకేదో ఆలోచన చేస్తున్నారనుకోండి, ఇంట్లో సంబంధించిన పనుల గురించి. అంటే మీ యొక్క మనసు దేంతో తగులుకుంది? కుటుంబంతో తగులుకుంది. వీళ్ళ మనసేమో వ్యాపారంతో తగులుకుంది, మీ మనసేమో కుటుంబంతో తగులుకుంది. అందువలన ఇద్దరు కూడా యోగం చేయలేకపోతున్నారు. మీరు కుటుంబంలో ఉంటూ గంటకొక్కసారి వీళ్ళెవ్వరు నా వాళ్ళు కాదు, నా వాళ్ళంటే ఒక్క బాబాయే అని మీరు ప్రాక్టీస్ చేసుకున్న రోజు మీకు ఇక్కడికి వచ్చి కూర్చున్నా కూడా ఆ కుటుంబం గుర్తురాదు. అలాగే మీరు వ్యాపారం చేసుకుంటున్నారంటే ఇదంతా నేను సేవ కోసం సంపాదిస్తున్నాను, ఏదో నా కుటుంబం తినడానికి, ఉండడానికి, విశ్రాంతిగా ఉండటానికి తీసుకుని మిగతాదంతా సేవ కోసం అని మీరు అనుకున్న రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ భగవంతుడిచ్చే ప్రాప్తి ముందు ఆ ధన సంపాదన మీకు అసలు గుర్తురాదు. గుర్తొస్తుందంటే మనసు ధనంతో తగులుకుంది. ఇక్కడ కుటుంబం గుర్తొస్తుందంటే మనసు కుటుంబంతో తగులుకుంది. మరి ధన సంపాదన వదిలేయాలా, కుటుంబాన్ని వదిలేయాలా? వదలొద్దు, ఉండండి. కానీ బాబాతోనే ఉండండి. నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరు లేరు. మీ కుటుంబీకుల్ని బాబా పిల్లలుగా భావించండి. మీ ధన సంపాదనని మొదట బాబా దగ్గర పెట్టేయండి. మీకు 100 రూపాయలు వచ్చినా, 10 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా, 1,00,000 రూపాయలు వచ్చినా బాబా దగ్గర పెట్టేయండి. మీరేమంటారు? ఇవాళ బాబా 1,00,000 రూపాయలు ఇచ్చావు నువ్వు, కాబట్టి ఒక 10,000 నీకు సేవకిస్తాను. ఇవాళ 100 రూపాయలు ఇచ్చావు, ఒక 10 రూపాయలు నీకు సేవకిస్తాను అని అంటాం. తప్పు, అలా అనకండి. 100 రూపాయలు కూడా బాబావే, 1,00,000 రూపాయలు కూడా బాబావే, 10 రూపాయలు కూడా బాబావే. అందులోంచి మీరు తీసుకోండి బాబా నుంచి. అంతేకాని భగవంతుడికి వాటా పెట్టి నీకు 10 రూపాయలు ఇచ్చాను, నేను 90 రూపాయలు పెట్టుకున్నాను అనకండి. 100 రూపాయలు నీవే, కానీ దాంట్లోంచి మీరు తీసుకోండి కుటుంబ ఖర్చులకి. ఈరోజు బాబా ఇది తీసుకుంటున్నాను అని చెప్పి బాబాకి చెప్పి తీసుకోండి. అప్పుడు మీరేమైపోయారు? ట్రస్టీ, నిమిత్త మాత్రం అయ్యారు. యజమాని ఎవరయ్యారు? బాబా అయ్యారు. యజమాని మీరు అయిపోయారు అనుకోండి, ఇవాళ 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. రేపు ప్రొద్దున్న ఏదైనా పరిస్థితులు, బయట పరిస్థితులు బాగాలేక, వ్యాపారం సహకరించక, డబ్బులు లేనప్పుడు మీరేమైపోతారు? అలజడి అయిపోతారు. ఈరోజు 1,00,000 రూపాయలు ఉన్నా బాబా నీవంటున్నారు, ఏమీ లేనప్పుడు కూడా బాబా నువ్వే భోజనం పెడతావంటారు. సమస్థితిలో ఉంటుంది మీ మనసు. అప్పుడు మీకేం లోటు రాదు. వ్యాపారం మీద ఆధారపడ్డారు, ఉద్యోగం మీద ఆధారపడ్డారంటే ఇవాళ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయో తెలీదు, ఎప్పుడు ఊడిపోతాయో తెలీదు. వ్యాపారాలు ఎలాగున్నాయి, ఎప్పుడు సాగుతాయో తెలీదు, ఎప్పుడు ఆగుతాయో తెలీదు. అందుకని మీకు సాగింది, వ్యాపారం చేస్తున్నారు, చెయ్యండి. చేసినా కానీ ఇదంతా నీది బాబా అనండి. అలాగే ఉద్యోగం రూపంలో మీకు డబ్బులు వస్తున్నా, బాబా సేవ కోసం చేస్తున్నాను, ఇది నీది అనండి. నీది అంటే మీరు భగవంతుడికి సమర్పణ అయ్యారు. నాది అంటే మీరు గృహస్థి అయ్యారు. అది ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనలో గొప్ప కళ ఉంటుంది, ఇది నాది, నేను ఇది చాలా బాగా చేయగలను అనకూడదు. బాబా చేయిస్తున్నారు, బాబా ఇచ్చారు ఈ కళని. ఇలా నీది నీది అనటం బాబాకి సమర్పణ అవ్వటం. ఎంతంత మీరు బాబాకి సమర్పణ అవుతూ ఉంటారో అంతంత బాబా మీకు సమర్పణ అవుతూ ఉంటారు. మీరు నీది అంటే మీ ధనంలో బాబా యొక్క శక్తి నిండుతుంది. బాబా యొక్క ధనం బాబా బండారా అవుతుంది. బాబా బండారా అంటే ఎలాంటిది తెలుసా? ఎప్పుడు అది అవసరమైన దానికన్నా ఎక్కువ వస్తూనే ఉంటుంది. మీది అనుకున్నారనుకోండి, ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది, ఒకసారి ఈ పరిస్థితి కూడా వస్తుంది, బికారీ పరిస్థితి. ఎందుకంటే గొప్ప గొప్ప ధనవంతులకే ఒక్కసారిగా బోల్తా పడిపోయినట్టు అయిపోద్ది కదా పరిస్థితి. పెద్ద పెద్ద కంపెనీలు ఎన్ని దివాలా తీయటం లేదు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎంతమంది రోడ్ల మీద బతకటం లేదు. అందుకని మీకెప్పుడు అలాంటి పరిస్థితి రాదు. ఎందుకని మీరు బాబా ఆధారం అనుకుంటున్నారు మీ జీవితానికి. మీకు వచ్చిన ప్రతి ధనం యొక్క రూపాయి బాబాది అనుకుంటున్నారు. భగవంతుడికి ఎప్పుడన్నా లోటు వస్తుందా? మీ అదృష్టం దురదృష్టం అనేది మీకుంటుంది. భగవంతుడికి ఎప్పుడు కూడా భాగ్యమే భాగ్యం, లోటు రాదు.
అందువలన ధనంలోనూ చిక్కుకోవద్దు, కుటుంబీకుల్లోనూ చిక్కుకోవద్దు. కుటుంబ సంబంధాలు లేవు, ధనము లేదు, కానీ స్వయానికి స్వయం చిక్కుకుంటారంటే నేను చాలా బాగా చేయగలను, చాలా బాగా చెప్పగలను అని మనలో ఉన్న కళ గురించినటువంటి అభిమానంలోకి మనం వెళ్ళిపోతాం. అది కూడా వద్దు. బాబా, మనకి కళ ఉందనుకోండి, ఆ కళ ఇచ్చిన వారు బాబా. ఎవరైనా సహాయం చేస్తారు, సహాయం అందించిన వారు బాబా. ధనం వచ్చింది, మీకు ప్రాప్తి వచ్చింది ఎవరి నుంచో, బాబాది. బాబా నుంచి తీసుకుంటున్నాను నేను. అప్పుడు మీకు ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదు, భోజనానికి లోటు ఉండదు, మనశ్శాంతికి లోటు ఉండదు. ప్రపంచం పరిస్థితి ఏమైపోయినా కానీ మీ స్థితి మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళందరూ భగవంతుడి మీద ఆధారపడలేదు, మీరు మాత్రం భగవంతుడి మీద ఆధారపడ్డారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని వదిలిపెట్టేయచ్చు గాక, భగవంతుడు మాత్రం ఒక్కసారి మిమ్మల్ని తన పిల్లలుగా అంగీకరించారంటే ఆయన వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు, మీరు వదిలేసినా కానీ. కాబట్టి అన్ని వైపుల నుంచి మీరు త్రెంచండి, మీ బుద్ధిని బాబాతో జోడించండి. నిమిత్త మాత్రంగా కర్మ చేయండి, వ్యాపారం చేయండి, నిమిత్త మాత్రంగా కుటుంబంలో ఉండండి, కానీ అన్నీ నీవే అని బాబాకి సమర్పితం అవ్వండి. బుద్ధి కొంతమందికి బలహీనంగా ఉండటం వలన బాబాతో లైన్ కలవటం లేదు. బుద్ధి ఎప్పుడు బలహీనమైపోతుంది? మన మనస్సుని బుద్ధిని వేటితో జోడిస్తామో వాటికి సంబంధించినటువంటి గుణగణాలు మీకు వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీ మనసుని టీవీతో జోడించారు, దాంట్లో ఉన్న మంచి చెడు అన్నీ కూడా మీకు ఆలోచనల రూపంలో వచ్చేస్తాయి. చూడండి, కావాలంటే వదలవాయి. ఒక రకంగా మీ మనసుని బుద్ధిని గతంతో జోడించారు, ఎప్పుడు చింతిస్తూనే ఉంటారు మీరు. మీ మనసు బుద్ధి ఇతరుల విషయాల్ని తెలుసుకోవటంలో జోడించారు, అంతే. మీకు ఎంతసేపు ఇతరుల లోపాలే కనపడటం మొదలవుతాయి, మంచి కనపడటం మానేస్తుంది. ఇంకా మీ మనసుని బుద్ధిని దేంతో జోడిస్తారో దానికి సంబంధించిన గుణాలన్నీ మీకు వచ్చేస్తాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనసుని బుద్ధిని బాబాతో జోడించారు, అప్పుడు బాబాలో ఉన్న మంచి గుణాలన్నీ మీకు వచ్చేస్తాయి. కానీ పిల్లల బుద్ధి బలహీనంగా ఉన్న కారణంగా బాబాతో సంబంధాన్ని జోడించలేకపోతున్నారు. మీరు ఇక్కడికి నెలకు ఒకసారి వస్తారు, మిగతా నెలంతా మీరు పురుషార్థం చేయలేదనుకోండి, ఇక్కడికి వచ్చి కూర్చోగానే యోగం కుదిరిపోవాలంటే కుదరదు. ఎందుకు కుదరదంటే మీ మనసులో చాలా బరువు ఉంది. ఏం బరువు? వేరే వేరే ఆలోచనల బరువు, వ్యర్థ ఆలోచనల యొక్క బరువు. బరువు ఎటుంటే పళ్ళు అటు దిగిపోతుంది త్రాసు, అవునా? బరువు ఉన్నది నేలకు వచ్చేస్తుంది కదా. త్రాసులో ఎక్కడ ఏది బరువుగా ఉంటుంది ఎటువైపు చూపిస్తుంది? నేలకి. తేలిగ్గా ఉన్నది పైకి వెళ్తుంది. అలాగే మీరు అభ్యాసం తక్కువ చేసుకున్నారు, లౌకిక విషయాల్లో ఎక్కువగా ఉన్నారనుకోండి, వ్యర్థం యొక్క బరువుతోటి మీ మనసు ఇలా కింద దిగిపోతుంది తప్ప బాబా దగ్గరికి వెళ్ళాలంటే ఎగరదు, తేలిగ్గా ఎగరదు, వెళ్ళదు. ఇటు లాగేస్తుంది, బరువు అంతా కిందకి లాగేస్తుంది మనల్ని. అదే మీరు ప్రతి పని చేస్తూ బాబా స్మృతిలో ఉన్నారనుకోండి ఇంట్లో కూడా, అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కూర్చోగానే మీ మనసు ఏం చేస్తుంది? బాబా వైపు లాగేస్తూ ఉంటుంది. అందువలన బుద్ధి ఎవరికి బలహీనంగా ఉంటుందంటే, ఇతర విషయాల మీద బుద్ధి పెట్టి ఇతర విషయాల మీద మనసు పెట్టినప్పుడు ఎగరే కళ అనుభవం అవ్వదు యోగంలో. అందుకే వ్యర్థం వినొద్దు, వ్యర్థం చూడొద్దు, వ్యర్థం మాట్లాడొద్దు అనే నియమం మనకి ఎందుకు పెట్టారు? మీకు యోగం బాగా కుదరటానికే తప్ప ఇంకో రకంగా కాదు. వ్యర్థం వినవద్దు, వ్యర్థం చూడవద్దు, వ్యర్థం మాట్లాడవద్దు అనే నియమం ఎందుకు పెట్టారు? యోగం బాగా కుదరాలంటే ఇవి వద్దు. బరువు తగ్గాలంటే బరువుని పెంచే పదార్థాలు తినవద్దని చెప్తారా లేదా?
అలాగే మనసులో బరువు తగ్గాలంటే ఈ వ్యర్థమే మనసుకి బరువు. ఈ వ్యర్థమైనవి తగ్గించండి అని బాబా చెప్తారు. ఒకవేళ మీరు వ్యర్థంతో కనెక్ట్ అయి ఉన్నారనుకోండి, యోగం జోడించలేరు, లైన్ కలవదు, బాబాతో లైన్ కలవదు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, మాయ విసిగిస్తుంది కూడా. బుద్ధి బలహీనంగా ఉంటే బాబాతో సంబంధం కలవదు, యోగం సరిగ్గా చేసుకోలేరు. ఎప్పుడైతే మీరు యోగం సరిగ్గా చేసుకోలేరో మాయ మిమ్మల్ని విసిగిస్తుంది. అంటే అనేక రకాల సమస్యలు చుట్టుముట్టేస్తాయి. శారీరకంగా మీరు బలహీనం అయ్యి చూడండి, అన్ని రకాల జబ్బులు మొదట మీకే వచ్చేస్తాయి. ఎందుకంటే లోపలంతా బలహీనంగా ఉంది. అవునా? శారీరక జబ్బులు ఎవరికి మొదట వస్తాయి? ఎవరైతే బలహీనంగా ఉంటారో శారీరకంగా వాళ్ళకి వచ్చేస్తాయి. శారీరకంగా బలంగా ఉన్న వాళ్ళకి రావు. అలాగే ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని తెంచుకున్నప్పుడు, బలహీనమైనప్పుడు మాయ బాగా విసిగిస్తుంది, అన్ని రకాల సమస్యలు చుట్టుముట్టేస్తాయి. అందుకని బాబా చెప్తున్నారు, మాయతో అలజడయ్యి మీ సర్వశక్తులనే శస్త్రాలను వదిలేయకండి. ఒకదానికొకటి లింక్ చెప్తున్నారు బాబా. మీకు భయం వేసినప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంలో వణుకు మొదలవుతుంది. వణుకు వచ్చినప్పుడు చేతిలో ఉన్నాయి వదిలేస్తారు. అవునా? అలాగే మీకు మనసు బుద్ధి బాబాతోటి తెంచి లౌకిక విషయాలతో జోడించారంటే బుద్ధి బలహీనమవుతుంది, యోగం కుదరదు. యోగం కుదరకపోతే మీలో ఉన్న సర్వశక్తులు మీరు వదిలేసుకున్నట్టే. శక్తి కోల్పోయినట్టే. మాయతో అలజడైపోతున్నారు. బలహీనం అయిపోయినప్పుడు మాయ వచ్చేస్తుంది. మాయతో అలజడైపోయి ఏం కోల్పోతున్నారు? శక్తుల్ని కోల్పోతున్నారు. ఇప్పుడేం చేయాలి మరి? అది మీతో యుద్ధం చేస్తుంది. బాక్సింగ్ అన్నమాట ఇది. మాయతో బాక్సింగ్. బాగా కొట్టారనుకోండి, ఏమైపోద్ది? అలసట వచ్చేస్తుంది కదా యువతల వాళ్ళకి. అలాగే మాయ పరిస్థితుల రూపంలో బాగా బాక్సింగ్ చేసింది మీతో. మీరు చాలా బలహీనం అయిపోయారు. కానీ మీకు ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు? బాబా ఇస్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు? యోగం చేసి సర్వశక్తి సంపన్నంగా తయారై వెళ్ళండి, మీరు మాయను కొడతారు. బుద్ధి బలహీనమైతే యోగం కుదరదు. యోగం కుదరకపోతే మాయ ఎక్కువగా అలజడి చేస్తుంది. మాయ అలజడిలోకి వెళ్ళిపోయారంటే మీ శక్తుల్ని మీరే కోల్పోతారు. కనుక సర్వశక్తి సంపన్నులై మాయని జయించాలంటే మనసుని బుద్ధిని బాబాతో జోడించండి. తెలివిని కూడా కోల్పోతారు. తెలివి కోల్పోవటం అంటే సరిగ్గా నిర్ణయం చేయలేం, సరిగ్గా ఆలోచన చేయలేం, అన్నీ కోల్పోయాం. మరి దీనికి ఏం చేయాలి? సెట్టింగ్ ఏంటి? యోగం. యోగంతో మీ స్థితిని సెట్ చేసుకుంటే సర్వశక్తులు మళ్ళీ మీకు వచ్చేస్తాయి. సర్వశక్తివంతుడైన బాబాతో కనెక్ట్ అయితే సర్వశక్తులు మీకు వచ్చేస్తాయి అని చెప్తున్నారు బాబా. కొంతమంది పిల్లలు, చాలా అమాయకమైన పిల్లలు ఉన్నారు బాబాకి. వాళ్ళకి యోగంలో అనుభూతికి, యోగంలో నిద్రపోయినప్పుడు అనుభూతికి తేడా కూడా తెలియట్లేదంట. యోగం పేరుతో కొంతమంది నిద్రపోతుంటారు. ఎప్పుడు నిద్ర వస్తుంది? అలసిపోయినప్పుడు నిద్ర వస్తుంది. ఒక్కొక్కసారి అలసట ఉండదు, కానీ నిద్రపోతుంటారు. ఎప్పుడు నిద్రపోతారు వాళ్ళు యోగంలో. ఎందుకు నిద్ర వస్తుంది వాళ్ళకి? కూర్చోవటం యోగం అనే పేరుతో కూర్చున్నారు, కానీ ఈ లోపల ఏదైతే యోగం జరగాలో ఆ యోగం జరగట్లేదు. ఖాళీగా ఉంచారు. ఇక్కడ ఖాళీగా ఉంటే మీకు ఏమొచ్చేస్తుంది? నిద్ర, అతి నిద్ర. అవునా? ఖాళీగా ఉంటే అతి నిద్రపోతారు. అలాగే కూర్చోవటం అయితే యోగం అనే కూర్చున్నారు, కానీ ఈ మనసులో ఒక ప్రాసెస్ జరగాలి కదా. మనసు వెళ్ళి బాబాతో మాట్లాడాలి కదా, అది మాట్లాడట్లేదు. ఈ లోపల యోగం జరగట్లేదు కాబట్టి నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు యోగం జరగట్లేదు? వ్యర్థం అనే బరువు ఎక్కువగా ఉంది.
సరే, ఇలా నిద్రపోవటం ఓ పద్ధతి. కానీ కొంతమంది అమాయక పిల్లలు ఉన్నారు. యోగంలో అలా చక్కగా నిద్రపోయి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. నిద్రపోయి లేచిన వెంటనే మనకేమనిపిస్తుంది? ఫ్రెష్గా అనిపిస్తుంది. అలా చక్కగా యోగంలో నిద్రపోయి చాలా ఫ్రెష్ ఫీల్లోకి వెళ్ళి ఏమనుకుంటున్నారంటే, ఈరోజు నాకు యోగంలో చాలా అనుభూతి అయిపోయింది అనుకుంటున్నారండి. అంత అమాయక పిల్లలు కూడా నాకు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. యోగంలో ఫ్రెష్నెస్ వేరు, నిద్రపోయి నిద్ర యొక్క అనుభూతిని యోగం యొక్క అనుభూతిగా పొరబడుతున్నారు అని చెప్తున్నారు బాబా. అల్పకాలిక నిద్ర ద్వారా ఏదైతే అల్పకాలిక విశ్రాంతి లభిస్తుందో అదే యోగంలో లభించిన శాంతిగా భావించుకునే అమాయక పిల్లలు కూడా ఉన్నారు. కానీ నిద్రే యోగమే. ఎప్పుడు కూడా యోగం పేరుతో నిద్రపోవటం యోగం కాదు. కొంతమంది మంచి పిల్లలు ఉన్నారు, కొంతమంది అమాయక పిల్లలు ఉన్నారు బాబాకి, కొంతమంది చాలా మంచి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, మనస్సుని బుద్ధిని వ్యర్థంలోకి వెళ్ళనివ్వకుండా అటెన్షన్ పెట్టుకున్న కారణంగా వాళ్ళకు వచ్చి కూర్చుని బాబా అనగానే వాళ్ళ మనసు పరంధామానికి ఎగిరిపోతుందంట. పాప భారం లేదు వాళ్ళకి. బాబా అనగానే పరంధామానికి ఎగిరిపోతుంది. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు బాబాకి. బాబా చెప్తున్నారు, బాబా దగ్గరికి కోరికలతో రాకండి, బాబా దగ్గరికి కంప్లైంట్స్తో రాకండి, బాబాని జ్యోతిష్కునిగా భావించి క్వశ్చన్స్ వేయకండి, బాబాని నిందించకండి. నువ్వు ఇప్పుడెందుకు వచ్చావు, అప్పుడెందుకు వచ్చావు. బాబాని రాయల్గా అడుక్కునే క్యూలో ఉండకండి. యోగం అంటే యోగమే, దీనికోసమే అమృతవేళ యోగం చేసుకోండి అంటున్నారు బాబా. మీకు అర్థమైందా? సింప్లిఫై చేసి చెప్పింది, ఎందుకంటే టైం తక్కువ ఉంది కదా మనకి. కొంతమంది బాబా యోగం అమృతవేళ లేచి యోగం చేసుకుని బాబాని కోరికలు కోరుకుంటున్నారు. వాస్తవానికి మీరు కోరుకోకర్లేదు. మీకు ఏదైనా బాధ ఉంటే ఒకసారి చెప్పుకోండి చాలు. చెప్పుకుని రోజంతా ప్రతిరోజు యోగం చేసుకోండి అంతే. మాటి మాటికి మన కష్టాల లిస్టు భగవంతుని ముందు పెట్టేసి ఆ అమూల్యమైన అమృతవేళ సమయాన్ని పోగొట్టుకోకూడదు. తర్వాత కంప్లైంట్స్, ఫలానా వాళ్ళ వలన నాకు చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు ఇలా చేయటం వలన నేను ఇలాగ అయిపోయాను. కంప్లైంట్స్, ఈ కంప్లైంట్స్ చెప్తూ టైం పోగొట్టేసుకోకండి అమృతవేళ. ఓకే. తర్వాత బాబాని జ్యోతిష్యునిగా భావించి, బాబా నేను కొత్తగా వ్యాపారం పెడుతున్నాను, ఇది సక్సెస్ అవుతుందంటావా? డబ్బులు ఉన్నాయి, ఇల్లు కట్టుకోనా, బాబాకి ఇచ్చేనా? కొన్ని చెప్పారు బాబా, మీరు చదువుకోండి మురళి. ఇలా బాబాని జ్యోతిష్కునిగా భావించి క్వశ్చన్స్ తోటి ఉండకండి అమృతవేళ. తర్వాత నిందించటం, భగవంతుని నిందించటం. నన్ను సంగమిగంలో భేదవానికి ఎందుకు పుట్టించావు, నేను నీకు డబ్బులు ఇవ్వక్కర్లేదా? నేను ముసలిగా అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చావు, నేను నీకు సేవ చేయక్కర్లేదా తనువుతోటి? ఇలా నిందించే వారిగా ఉండకండి. మీరు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు. దాన్ని మళ్ళీ బాబాకి నిందించకండి. అలాగే రాయల్గా అడుక్కునేవారు అంటే అడిగినట్టుండదు కానీ అడుగుతారు, అది రాయల్. ఇన్ని క్యూలు ఉన్నాయంట బాబా దగ్గర. ఈ క్యూలో ఏ క్యూలోనూ మీరు ఉండొద్దు అమృతవేళ. తండ్రి మీరు కావాలి అంతే. బాబాని స్మృతి చేసే వాళ్ళ క్యూలో ఉండండి అంతే. మీరు ఎప్పుడైతే అమృతవేళ ఇవేమీ లేకుండా బాబాని యథార్థంగా స్మృతి చేస్తారో మీ కోరికలు అడగకుండా తీరిపోతాయి, మీ కంప్లైంట్స్ క్లియర్ అయిపోతాయి, మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి, మీరు ఏది అడగకుండానే అన్నీ వచ్చేస్తాయి. అందుకని బాబా చెప్తున్నారు, అడిగేవారిగా ఉండద్దు, కంప్లైంట్ చేసేవారిగా ఉండద్దు, భగవంతుణ్ణి నిందించేవారిగా ఉండద్దు, కోరికల లిస్టుతో పెట్టుకుని ఆ కోరికలు చెప్తూనే టైం అంతా గడిపేయద్దు. బాబా ఏమిస్తారో అది తీసుకోవటానికి రెడీగా మిమ్మల్ని మీరు చేసుకుని అమృతవేళ కూర్చోండి. మీ కోరికలు తీరుతాయి, కంప్లైంట్స్ పోగొతాయి, మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్స్ మురళీలోనో మీ మనసుకు వచ్చేస్తాయి. మీ జీవితం గురించి కూడా ఇతరుల గురించి ఏమైనా నిందలున్నా అవి కూడా తొలగిపోతాయి.
ఏది అడగక్కర్లేకుండానే ఇచ్చేస్తారు. ఎక్కడ యోగం ఉంటుందో అక్కడ సమయానికి సర్వ అవసరాలు స్వతహాగానే పూర్తవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ యోగం ఉంటుందో అక్కడ సమయానికి సర్వ అవసరాలు స్వతహాగానే పూర్తవుతాయి. మీరు ప్రత్యేకంగా బాబాని అడగాల్సిన పని అయితే లేదు. ఇంత హై లెవెల్కి వెళ్ళాలన్నమాట. అందుకని బాబా ఏం చెప్తున్నారు, అమృతవేళ యోగంలో మాత్రం ఇవేమీ పెట్టుకోకండి. మిమ్మల్ని మీరు మంచి స్థితిలో కూర్చోండి. బాబా ఏమి ఇస్తారో తీసుకోవటానికి అమృతవేళ యోగం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మురళి క్లుప్తంగా బాబా మీకు చెప్పించారు. మీకు వివరంగా కావాలంటే డేట్ ఉంది కదా, మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మీరు వివరంగా చదువుకోండి. సర్వ సంబంధాలు బాబాతో జోడించాలి. సర్వ ప్రాప్తులు బాబా నుండి పొందాలి. అమృతవేళ కోరికలు కానీ, కంప్లైంట్స్ కానీ, నిందలు కానీ, క్వశ్చన్స్ కానీ పెట్టుకుని బాబా దగ్గర కూర్చోవద్దు. బాబా అంటూ మీ మనసుని బాబా వైపే పెట్టేసి కూర్చోండి అంతే. ఆ యోగంలోనే అన్నిటికీ మీకు సమాధానం దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి.